శ్రీముఖికి అసలు నేను ఎన్ని అవుట్‌ఫిట్స్ చేశాను, దాని ప్రైజింగ్ ఎంత ఉండొచ్చు, ఏంటనేది ఈ వ్లాగ్‌లో నేను మీకు క్లియర్‌గా చెప్పబోతున్నాను. నాకొక డ్రెస్ కావాలి, నేను ఒక రిఫరెన్స్ పెడతాను చూడు అనింది. అంటే మళ్ళీ నైట్ షాప్స్ క్లోజ్ ఉంటాయి, పొద్దున్న తనకి 6-7 o'clock నేను అన్నపూర్ణలో డ్రెస్ ఇవ్వాలి. మేము నైట్ అంతా ఈ డ్రెస్ కోసం చాలా కష్టపడ్డాము. ఫెదర్స్ ఎలా ఉండింది అనేది నేను వీడియో క్లిప్ వేస్తాను, అది చూడండి మీరు. ఓకే, ఇప్పుడు సావిత్రి గారిది చేసాం మేము, సావిత్రి గారిది, అది కూడా ఒకసారి చూపిస్తాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ అంజలి పవన్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, చాలా సార్లు చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. అదేంటి అంటే, బొటిక్ గురించి, బొటిక్ టూర్ చేయొచ్చు కదా, అవుట్ఫిట్స్ చేయొచ్చు కదా, చాలా మంది సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు, వాళ్ళకి అసలు ఏమేమి చేశారో చేయొచ్చు కదా అని చెప్పి. బట్ చెప్పానుగా, కంటిన్యూస్గా కొంచెం ఎవరికి బాగాలేదు కాబట్టి ఏ బ్లాగ్ చేయట్లేదు. యాక్చువల్గా బిగ్ బాస్ టైంలోనే అనుకున్నాను అసలు అవుట్ఫిట్కి ఎంతెంత ఖర్చు అవుతుంది, ఏ సెలబ్రిటీస్కి అంటే బిగ్ బాస్ హౌస్లో ఏవే అవుట్ఫిట్స్ చేశాను అనేది, అది కూడా క్లియర్గా మీకు చూపిద్దాం అనుకున్నాను. బికాస్ బిగ్ బాస్ టైంలో ఏమైందంటే వాళ్ళ అవుట్ఫిట్స్ అన్ని హాఫ్ అంటే ఇక్కడ వరకే పోస్ట్ చేయడం జరిగింది, సో అందరి పేజెస్లో. దానివల్ల ఏమైందంటే అవుట్ఫిట్ అనేది ఫుల్గా కూడా చాలా మందికి తెలియలేదు. చాలా ఎంక్వైరీస్ వచ్చినా కూడా అవుట్ఫిట్ ఫుల్ ఫోటో పెట్టండి అన్నారు. నాకు కుదరలేదు, అందుకోసమే ఆ దానికి సంబంధించి కూడా ఒక వ్లాగ్ చేయాలనుకున్నాను, బట్ కుదరలేదు. చేయాలా వద్దా అనేది కామెంట్ చేయండి, దాన్ని బట్టి ఆలోచిస్తాను. అవుట్ఫిట్స్ అన్ని మీకు ఒకసారి చూపించి అండ్ వాటి ప్రైజింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే, శ్రీముఖికి మీరు చాలా అవుట్ఫిట్స్ చేశారు కదా, అలా ఒక్కొక్కళ్ళ గురించి మీరు చేయొచ్చు కదా అని అన్నారు. యాక్చువల్గా అందరి గురించి చేయొచ్చు, బట్ శ్రీముఖి అవుట్ఫిట్స్ ఒక బ్లాగ్ లో మొత్తము అవుట్ఫిట్స్ అన్ని మీకు చూపిస్తూ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. సో అందుకే ఈ రోజు బ్లాగ్ లో శ్రీముఖికి అసలు నేను ఎన్ని అవుట్ఫిట్స్ చేశాను, ఏంటి, దాని ప్రైజింగ్ ఎంత ఉండొచ్చు, ఏంటి అనేది ఈ బ్లాగ్ లో నేను మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను. సో మరి లేట్ చేయకుండా ఇవాల్టి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో మరి మీకు కూడా చూపిస్తాను. అంటే ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు తెలుసు, బట్ డిజైనర్గా సెట్కి వెళ్తాను కదా, సో అప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని మరి వెళ్ళిన తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి అవుట్ఫిట్స్ ఉన్నాయి, అసలు ఏ ఎపిసోడ్కి ఎలా చేసాము అని చెప్పి. అవుట్ఫిట్స్ చేయడం ఈజీ కాదు, ఒక్కొక్కసారి కొంచెం టఫ్ కూడా అవుతుంది, ఎందుకంటే వన్ డేలో నేను అవుట్ఫిట్స్ చేయాల్సి వస్తుంది. అండ్ చేసిన తర్వాత అనుకోకుండా డై అప్పుడు కానీ లేకపోతే చేసిన తర్వాత కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. శ్రీముఖి అవుట్ఫిట్స్ చేసినప్పుడు కూడా ఇలాంటివి చాలా జరిగాయి బిహైండ్ ద స్క్రీన్లో, అది కూడా నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అంతకంటే ముందు నేను ఇప్పుడు షూట్కి వెళ్ళిపోతున్నా. సో షూట్కి వెళ్తున్నాను కాబట్టి కొద్దిగా అంటే మేకప్ అలానే కాదు కానీ జస్ట్ కొంచెం రెడీ చేసి వెళ్ళిపోదాం, ఓకేనా. ఈరోజు మనకి షూటింగ్ లేదు కాబట్టి ఎక్కువ మేకప్ చేసుకోకుండా జస్ట్ కొద్దిగా మాయిశ్చరైజర్ అండ్ పౌడర్ అప్లై చేసేసుకొని కొంచెం లిప్స్టిక్ పెట్టేసుకొని వెళ్ళిపోదాం. కొద్దిగా ఐ షాడో వేసుకుందాం. అంటే మనం స్టిక్ వేసుకోకపోయినా కూడా ఐ షాడో వేసుకుంటే కొంచెం ఐస్ బాగుంటాయి. అండ్ కొద్దిగా ఐ షాడో, మీరు అంటే ఏ ఐ షాడో వేసుకున్నా పర్లేదు, కానీ కొంచెం ఐ కింద ఒక లైన్ లాగా వేస్తే ఏదన్నా ఆ బ్లాక్ అలా ఉంటుంది కదా ఐ కింద, అది కనిపించకుండా ఉంటుంది. సో ఇఫ్ కావాలి అనుకుంటే కొంచెము ఐబ్రోస్ చేసుకోండి, బట్ నేనైతే చేసుకోవట్లేదు. ఇప్పుడు మనం ఎంత రెడీ అయినా మన మేకప్కి ఇంకాస్త అందాన్ని ఇచ్చేది లిప్స్టిక్కే. సో ఇప్పుడు లిప్స్టిక్ వేసేసుకుందాం. సో లిప్స్టిక్ గురించి అంటే చాలా మంది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, మీరు వాడుతున్న లిప్స్టిక్ షేడ్ చెప్పండి అని. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను యూస్ చేస్తున్నాను స్విస్ బ్యూటీ లిప్స్టిక్స్ అనమాట. ఇప్పుడు ఇందులో కొత్తగా వచ్చింది ప్యూర్ లస్టర్ లిప్స్టిక్స్. ఇందులో 12 షేడ్స్ వచ్చాయి, నేను ఒక 3 షేడ్స్ తీసుకున్నాను. అండ్ ఈ లిప్స్టిక్స్ చూస్తే భలే క్యూట్ గా అనిపిస్తుంది, చూడండి ఎంత బాగుంది కదా. బయటికి కూడా మనకి ఏ షేడ్ కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఇది అప్లై చేద్దాం. చూసారు కదా కలర్ ఎంత యాప్ట్గా ఉందో. సో అందుకే నేను ఎక్కువ షేడ్స్ కాకపోయినా నేను యూజ్ చేసే
తక్కువ షేడ్స్ అయినా కూడా మన స్కిన్ టోన్‌లో మిక్స్ అయ్యేవి నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటా. అందుకే చాలామంది అడుగుతారు, మీరు చూస్ చేసుకున్న షేడ్స్ చాలా బావుంటాయని. చూడండి అసలు ఇంత అంటే లిప్‌స్టిక్ వేసుకున్నట్టు కూడా లేదు. కానీ చాలా స్మూత్‌గా ఉంది. చాలా బావుంది. సో, నేనేసుకున్న ఈ షేడ్ ఏంటంటే చూడండి 01 ట్రూ న్యూడ్ అనమాట. ఇది స్విస్ బ్యూటీ ప్యూర్ లస్టర్ లిప్‌స్టిక్‌లో ఈ షేడ్ చాలా చాలా బావుంటుంది. అంటే ఏ స్కిన్ టోన్ వాళ్ళకన్నా సెట్ అయిపోతుంది ఈజీగా. అలాగే నేను తీసుకున్న ఇంకొక 2 ఉన్నాయని చెప్పాను కదా! ఆ షేడ్స్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, ఇంకొకటి ఈ షేడ్ అనమాట. ఇది 04 ఇట్స్ బేర్. ఇది కూడా ఎలా ఉంటుంది ఇప్పుడు నేను మీకు నా చేతి పైన అప్లై చేసి చూపిస్తాను ఈ షేడ్. ఇది నేను అప్లై చేసుకున్న షేడ్. ఇది సెకండ్ చూపించాను కదా! ఇట్స్ బేర్. ఇది కూడా ఆల్ డ్రెసెస్ పైనకి బావుంటుంది. ఇంకొకటి వచ్చేసి ఇది 11 పాప్ చెర్రీ. నేను ఇది కూడా అప్లై చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. పాప్ చెర్రీ చూసారా ఎంత రెడ్‌గా ఉందో. సో, ఈ 3 షేడ్స్ నేను తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అండ్ అన్ని డ్రెసెస్‌లో వస్తుంది. ఆల్ అకేషన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇవి లగ్జూరియస్ షేడ్ బిల్డబుల్ కలర్ పే ఆఫ్. అలాగే ఇందులో ఆలివ్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ కూడా ఉంది. సో, ఈ విటమిన్ ఈ అనేది మనకి ఎంత మంచిదో తెలుసు కదా! సో, మన లిప్స్ ని ఎప్పుడు డ్రై అవ్వకుండా చూసారా ఎంత స్మూత్ గా ఉందో, ఇలా స్మూత్ గా ఉండేలా చేస్తుంది. స్విస్ బ్యూటీ ప్యూర్ లస్టర్ లిప్స్టిక్ #గ్లైడ్ షైన్ రిపీట్. స్విస్ బ్యూటీ ప్యూర్ లస్టర్ లిప్స్టిక్ లో 12 షేడ్స్ చాలా చాలా బాగున్నాయి. సో, ఇవి మనకి ఎక్స్క్లూజివ్ గా నైకాలో మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. సో, మీకు కూడా కావాలి అనుకుంటే స్విస్ బ్యూటీ వెబ్సైట్ కి వెళ్ళి నా ప్రోమో కోడ్ ఇట్లు10 అని టైప్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. గైస్ చాలా చాలా బాగున్నాయి. ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు మీ లిప్స్టిక్ షేడ్స్ చెప్పండి, బ్రాండ్ చెప్పండి అని. సో, చెప్పాను. చూసారుగా ఎంత న్యాచురల్ గా ఎంత బాగున్నాయో. సో, మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. సో, ఏమున్నా లేకపోయినా మాత్రం ఒక పౌడర్ ప్యాడ్ లిప్స్టిక్ నా చిన్న బ్యాగ్ లో ఎప్పుడు క్యారీ చేస్తాను. సో, ఇప్పుడు లేట్ చేయకుండా ఒకసారి సెట్ కి వెళ్ళిపోయి నేను అసలు శ్రీతో నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉంది. ఒక 10 years పైనుంచి. బట్ ఈ అంటే డిజైనర్ గా ఎప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది, అసలు ఫస్ట్ అవుట్ఫిట్ ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. శ్రీముఖి అవుట్ఫిట్స్ కంటే ముందు నేను చెప్పాను కదా మా ఇద్దరికి పరిచయం అనేది ఎప్పటి నుంచో ఉంది పటాస్తో. బట్ డిజైనర్గా ఫర్ ద ఫస్ట్ టైం నేను బొటిక్ స్టార్ట్ చేసిన తర్వాత సుమక్కకి చేసినప్పుడు శ్రీకి కాల్ చేసి చెప్పినాను అనమాట. శ్రీ నేను ఇలా బొటిక్ స్టార్ట్ చేశాను, సో ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పు, మెజర్మెంట్స్ పంపించు అని చెప్పి. అదే రోజు ఈవినింగ్ నాకు తను కాల్ చేసి రేపటికి నాకు ఒక డ్రెస్ కావాలి, నేను ఒక రిఫరెన్స్ పెడతాను చూడు అనింది. నేను ఇంకా తను అడిగేసరికి ఐ సెడ్ ఓకే. బట్ ఏమైపోయిందంటే నేనే షూట్ లో ఉన్నాను, అప్పటికి ఈవినింగ్ 4 or 5 అవుతుంది. సో నేను ఎప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో అవంతా నేను మాక్సిమం ఢిల్లీ లేదా సూరత్ ఇటు నుంచి ఒకటేసారి తెచ్చుకుంటాను తప్పితే ఇక్కడ నేను సోర్స్ చేయలేదు ఎప్పుడు. బట్ ఇక్కడ సోర్సింగ్ చేయడానికి వెళ్ళాలి, షాప్లు ఎప్పటి వరకు ఉంటాయో తెలియదు, అదొక టెన్షన్ ఉండింది బాగా. అండ్ దాని తర్వాత ఏంటంటే వేరే వాళ్ళని పంపిద్దాము అని అంటే తెలీదు వాళ్ళు ఎలా చూస్ చేస్తారు, మళ్ళీ ఇబ్బంది అయిపోతుందేమో అని చెప్పి ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ షాప్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను ఒక 10 years నుంచి అంతకుముందు నేను ఆహాయం రుచి మా ఊరి వంట చేసిన టైం నుంచి కూడా నా అవుట్ఫిట్స్ నేనే చేసుకునేదాన్ని. సో ఇక్కడ సింగిల్ ఫ్యాబ్రిక్స్ అలా తీసుకోవడానికి అయితే నాకు ఇక్కడే తెచ్చుకుంటాను కాబట్టి నాకు వీళ్ళంతా తెలుసు. చెప్పా కొంచెం లేట్ అయినా నేను వస్తాను అని. ఇంకోటి ఏంటంటే వర్కర్స్ని నేను ఆపగలుగుతా, ఓటీ పెట్టించగలుగుతాను, రేపు మార్నింగ్ వెళ్ళండి మీరు అని చెప్పి. కాకపోతే ఏమైపోయిందంటే ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ దొరకలేదు అని అంటే మళ్ళీ నైట్ షాప్స్ క్లోజ్ ఉంటాయి, పొద్దున తనకి 6-7 o'clock నేను అనుకున్నాను డ్రెస్ ఇవ్వాలి. సో నా ప్రాబ్లం ఏంటంటే ఒకసారి మాట ఇచ్చానంటే అది ఖచ్చితంగా చేయాలి. అందులో ఫస్ట్ టైం తను అడిగింది, ఎలా అయినా చేయాలి అనేది ఒకటి ఉండింది. సో రిఫరెన్స్ చూస్తే అది డ్రెస్సే లంగా జాకెట్ ఓని కైండ్ ఆఫ్. కాకపోతే ఏంటంటే కింద మొత్తము ప్యాచ్ వర్క్ లాగా ఉంటుంది అనమాట. అంటే చాలా ఫ్యాబ్రిక్స్ అన్ని మనం అటాచ్ చేసి చేయాలి, అది చాలా టఫ్. అయితే ఇంకా నేను మా మాస్టర్కి వర్కర్స్కి ఫోన్ చేసి చెప్పాను, నేను వస్తున్నా, మీరు ఈరోజు నైట్ ఫస్ట్ టైం ఆ రోజు మేము నైట్ అవుట్ చేయడము. సో అట్లా శ్రీముఖితో స్టార్ట్ అయింది నైట్ అవుట్స్, మాకు ఇక రెగ్యులర్ అయిపోయింది అనమాట అప్పటి నుంచి. సో నేను అవుట్ఫిట్ మీకు చూపిస్తాను. నేను తనకి చేసిన ఫస్ట్ అవుట్ఫిట్ ఇది. చాలా రోజులు అయింది కదా, అలాగే పెట్టి ఇప్పుడు మీకోసమే చూపిస్తున్నాను అనమాట. సో ఇవన్నీ సింగిల్ పీసెస్ లాగా కట్ చేసి అటాచ్ చేయాలి. ఇవ్వండి ఇన్ని కలర్స్. అండ్ మళ్ళీ ఇక్కడ చూసారా ఒక లేస్ యాడ్ చేసాము, మళ్ళీ లేస్ యాడ్ చేసాము. ఇదంతా అసలు యాక్చువల్గా 1 dayలో పాసిబుల్ కాదనమాట. కానీ పాపం మా వాళ్ళంతా ఆ రోజు నేను కూడా మార్నింగ్ వరకు కూర్చొని లిటరలీ 6 వరకు ఫినిష్ చేశారు. అండ్ ఇదిగో ఇది దుప్పటా, ఈ లేసులు ఇవన్నీ నేను చెప్పాను కదా. ఇక్కడైతే మనకి ఇలాంటివి కావాలంటే దొరికిపోతాయి. బట్ నేనేంటంటే మనకి సూరత్లో బయట కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మన కోసం వాళ్ళు తయారు చేస్తారు.
సో మనం ఎన్ని ఆర్డర్ ఇస్తే అంటే మినిమం ఇన్ని ఆర్డర్ అని ఇవ్వాలి. సో దాన్ని బట్టి వాళ్ళు మన కోసం కంప్యూటర్లో డిజైన్ చేసి మనకి ఏ కలర్స్ కావాలి, ఏ కలర్స్ వద్దు, ఎంత విడత కావాలి, ఇవన్నీ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే రెడీ చేస్తారు. సో ఇది అట్లా రెడీ చేయించినాయి అనమాట. సో ఇవి ఇక్కడ దొరకవు. సో కొంచెం యూనిక్గా ఉండాలని అలా ట్రై చేసేదాన్ని. సో ఇలాంటివన్నీ చేసి మేము నైట్ అంతా ఈ డ్రెస్ కోసం చాలా కష్టపడ్డాము. సో మార్నింగ్ తను అప్పటికి రాలేదు, నేనే సెట్కి వెళ్ళి ఇచ్చాను. గోదావరి గట్టు మీద రామసలకావే దెన్ దాని తర్వాత ఈవినింగ్ అలా అసలు వెళ్ళి చూద్దాము. ఫస్ట్ టైం కదా, డిజైనర్గా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం కదా, ఇవన్నీ ఒకసారి చూద్దాం అన్నట్టు వెళ్ళా. తను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. వెంటనే నాకు ఒక మెసేజ్ పెట్టింది, లవ్ యూ, చాలా బాగా అనిపించింది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ఫిట్టింగ్ చాలా బాగుంది అని చెప్పి. సో ఆ రోజు తను వెళ్ళి కలిసాను. ఎంత బాగా సెట్ అయిందంటే తను కూడా అంతే బాగా హ్యాపీగా ఫీల్ అయింది. సో అలా శ్రీతో నా ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది. సో సూపర్ సింగర్స్కి అనమాట. సో దీని తర్వాత ఇలా కొన్ని డ్రెస్సెస్కి నేను చాలా కష్టపడినవి ఉన్నాయి. నేను అవి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీబీ ఉత్సవ్ అనమాట. లాస్ట్ ఇయర్ జరిగిన బీబీ ఉత్సవ్కి కూడా నేనే చేశాను అవుట్ఫిట్. సో అది చూపిస్తాను. సో ఇది కంప్లీట్గా వెల్వెట్తో చేసింది. సో ఇవంతా కూడా మేము వర్క్ చేసామన్నమాట. కొన్ని వర్క్ చేసాము, కొన్ని రెడీమేడ్గా చేసాము. ఎందుకంటే ఎప్పుడు సడన్గా అయిపోతుండే. సో ఇట్లా ఇదంతా మొత్తం వెల్వెటే. బట్ దీనికి హైలైట్ ఏంటంటే ఈ బోర్డర్స్. సో ఇది కూడా చాలా బాగుండింది. నేను చెప్పాను కదా, యాక్చువల్గా మనము డిజైన్ చేసుకోవచ్చు, కానీ కొన్నిసార్లు డిజైన్ చేసేంత టైం లేనప్పుడు, అంటే ఇప్పుడు వేరే ఎవరైనా చేస్తున్నారు, ఆ డ్రెస్ సెట్ కాలేదు అన్నప్పుడు టక్కన నాకు చెప్పడము, లేకపోతే అలా ఏదైనా జరుగుతుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే మాకు టైం ఉండదు. సో టైం ఉన్నప్పుడు రిఫరెన్స్ తీసుకుని యాస్టీస్గా చేస్తామని కాదు, మనకి తగ్గట్టుగా దాన్ని, అంటే ఇప్పుడు స్లీవ్లెస్ ఉందంటే మనం హ్యాండ్స్ ఎలా చేసుకోవచ్చు, ఏ కలర్ మనకి మ్యాచ్ అవుతుంది, ఇట్లా జస్ట్ ఆ డ్రెస్ ఒక ఇది తీసుకుంటాం, కానీ యాస్టీస్గా అయితే చెయ్యొద్దని చెప్తాను నేను. ఇదొకటి. అండ్ ఇక్కడ కూడా నడుముకు కూడా ఇట్లా బెల్ట్ లాగా ఇచ్చామన్నమాట. అండ్ దీనికి దుపట్టా కూడా సేమ్ వెల్వెటే. ఇవన్నిటికి మనకి బోర్డర్సే హైలైట్ అనమాట. సో ఇది బీబీ ఉత్సవ్ది. అండ్ అదే రోజు మన ప్రియాంకకి చేశాను, ప్రియాంక జైన్కి. సో ఆ రోజు వాళ్ళిద్దరూ స్టేజ్ మీద సేమ్ యూ చందమామ అని అనుకున్నారంట. సో ఆ రోజు కూడా నేను వెళ్ళాను అక్కడికి. సో చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఇది కాకుండా నాకు బాగా అంటే కష్టం అనిపించింది, అంటే చూడ్డానికి మేము ఫస్ట్ అనుకున్నప్పుడు ఈజీగానే ఉండింది, బట్ అది డైరెక్ట్గా డ్రెస్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా కష్టమైంది. అది వచ్చేసి షిముకి సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలేకి వేసుకున్న డ్రెస్, ఫెదర్స్ డ్రెస్ అనమాట. అది చాలా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉండింది. చాలా మంది నన్ను అడిగారు. ఒకసారి నేను మీకు ఇప్పుడు ఆ డ్రెస్ చూపిస్తాను, అది ఎందుకు అంత కష్టం అనేది నేను చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫెదర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ఫెదర్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి అప్పుడు మన హైదరాబాద్లో దొరకలేదు. ఇవన్నీ ఏంటంటే నేను ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అట్లా అక్కడి నుంచి తెప్పించేదాన్ని ఇవి. సో ఇంకోటి ఏంటంటే ఇవి ఈ లెంత్ దొరకడం అనేది కష్టం. ఇది రియల్ ఆస్ట్రిచ్ ఫెదర్స్ అనమాట. సో ఇవి ఏంటంటే మినిమం మనకి 24, 26, 28, 32 ఇంచెస్ వరకు మనకి దొరుకుతుంది. బట్ నేను ఈ ఢిల్లీ నుంచి తెప్పించుకున్నాను అనమాట. తెప్పించుకున్నప్పుడు ఏమైపోయిందని నేను చెప్పాను కదా, టైం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఫాస్ట్ కొరియర్ ఫ్లైట్కి కూడా పంపిస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుద్దంటే నేను అనుకున్నది వేరు. ఇవి అప్పుడు వచ్చేసి 1050, 950, 1100, ఇంకా వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు అమ్మేవాళ్ళు. సో కొన్ని తెప్పించిన తర్వాత సెట్ కాలేదు. ఓకే, అంటే సెట్ కాలేదు అనేసి సరిపోలేదు. మనకి ఇప్పుడు డ్రెస్ అంతా చూసినప్పుడు ఓకే మనకు ఒక ఐడియా ఉంటుంది, దీనికి ఒక 50 ఫెదర్స్ సరిపోతాయని. కానీ మేము ఎంత ఫెదర్స్ పెట్టినా కూడా ఆ డ్రెస్కి అసలు సరిపోలేదు. తను ఇటు తిరిగితే కనిపిస్తుంది, కుట్టిన టైం ఫెదర్స్ పెట్టడం అంటే డ్రెస్ అంతా మనం అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఫెదర్ని సూది దారం తీసుకొని ఇక్కడ ఒక స్టిచ్,
ఇక్కడ ఒక స్టిచ్ వేయాలి. అంటే జస్ట్ ఇమాజిన్ ఒక 100 ఫెదర్స్ పెట్టుంటే ఎంత టైం పడుతుందో. సో ఆ రోజు కూడా చాలా ఒక్క ఫెదర్ 3 times స్టిచ్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 100+ ఫెదర్స్ పెట్టాము. సో అంతమంది కూర్చొని నైట్ అంతా కుడుతూనే ఉన్నారు. ఒక పక్క నెక్స్ట్ డేనే షూట్. అబ్బా అసలు చెప్తున్నాను కదా, శ్రీతోనే స్టార్ట్ అయింది మాకు నైట్ కూర్చొని వర్క్ చేయడం అనేది. అంటే ఎంత ఉన్నా కూడా కొన్నిసార్లు అట్లా అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఒకసారి ఆ డ్రెస్ మీకు చూపిస్తాను వితౌట్ ఫెదర్స్ ఎలా ఉంటుందో, విత్ ఫెదర్స్ ఎలా ఉంటుంది అనేది నేను వీడియో క్లిప్ వేస్తాను, అది చూడండి మీరు. ఓకే, ఈ డ్రెస్ అది చెప్పాను కదా, ఇదిగో చూడండి ఎంత అంటే ఈ వైట్ అనేది అసలు కనిపించకూడదు, ఓన్లీ ఫెదర్స్తోనే ఫుల్ అయిపోవాలన్నమాట. ఇది చూడండి గేర్ అనేది ఎంత పెద్దగా ఉంది, జస్ట్ ఇమాజిన్ ఎన్ని ఫెదర్స్ పట్టుంటాయి అనేది. సో ఆ ఫెదర్ కూడా చెప్పాను కదా కొంచెం కాస్ట్లీ ఒకటి, అది మనం కావాలంటే రిమూవ్ చేసేసుకొని డై కూడా అవుతుంది, ఎనీ కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ మేము కొంచెం అంటే వర్క్ చేసామన్నమాట ఈ నెక్ పార్ట్ అంతా కూడా. సో ఈ డ్రెస్ బాగా ఎక్స్పెన్సివ్ అయ్యింది, అందుకే నేను ఎవరికైనా చెప్పినప్పుడు కూడా చెప్తాను ఎన్ని రియల్ ఫెదర్స్ అండి, ఇఫ్ యూ డోంట్ వాంట్ అంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం చాలా బెటర్ యాక్చువల్గా. అదే మనం ఫెదర్స్తో అయితే ఈ అవుట్ఫిట్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో దీనికి మాత్రం ప్రాక్టికల్గానే మాకు కొన్ని తెలిసింది ఏంటంటే ఫెదర్స్ పెట్టడానికి చాలా టైం పడుతుంది. ఇవన్నీ అంటే అర్థం కాదు జనాలకి, డ్రెస్సే కదా అయిపోతుంది కదా ఎందుకు అంటే బిహైండ్ ద సీన్స్ ఇలా ఉంటుందన్నమాట. అంటే అదొకటి చాలా కాస్ట్లీ ఉంటుంది, ఇంకొకటి దాన్ని స్టిచ్ చేయడానికి మాకు చాలా ఇది ఉంటుంది. ఈ డ్రెస్ ఒకటి, అండ్ దీని తర్వాత అలా కొంచెం టఫ్ అనిపించిన డ్రెస్ వచ్చేసి కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ షో లాంచ్ డ్రెస్ అనమాట. అదైతే అసలు చాలా 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 బాగుండింది డ్రెస్. అదే అంటారు కదా, ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ చాలా క్యూట్ ఉంటుంది శ్రీముఖి మీద. ఎందుకంటే శ్రీముఖి తన హైట్, పర్సనాలిటీ, తన అందానికి ఏ డ్రెస్ వేసినా తను చాలా చక్కగా క్యారీ చేస్తుంది. ఒక డిజైనర్కి ఏంటంటే తన అవుట్ఫిట్స్ అందంగా కనిపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత బాగా చేసిన దానికంటే కూడా అది ఎవరు క్యారీ చేస్తున్నారు వాళ్ళ మీద ఎంత బాగుంటుంది అనేది. బట్ శ్రీ మాత్రం చాలా ఆ విషయంలో తాపత్రయపడుతూనే ఉంటుంది, కొంచెం బాగా చూపించాలి, వాళ్ళంత కష్టపడి చేసినందుకు దాన్ని ఇంకొంచెం అందంగా చూపించాలి అనేది. సో ఈ డ్రెస్ కూడా చూడడానికి సింపుల్గా ఉంది కానీ చాలా మాకు కష్టమైందనమాట. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ మాకు చెప్పాను కదా, ఇది కూడా మేము ఒక డ్రెస్ నుంచి తీసుకున్నది. బట్ ఆ ఫ్లవర్స్ అనేది అంటే కుట్టడం ఒక ఎత్తి, డ్రెస్ కుట్టిన తర్వాత ఏమైందంటే ఈ ఫ్లవర్స్ అటాచ్ చేయాలి. మేమేమనుకున్నామంటే ఓకే ఇది గమ్తో ఆగుతుంది అని. సార్ తర్వాత ఏమైందంటే గమ్తో ఆగట్లేదు, స్టిచ్ చేస్తే మళ్ళీ ముడుచుకుపోతుంది, మరి ఎలా చేయాలి. అదే నేను చెప్పాను కదా, ముందు అనుకున్నప్పుడు మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, ఈ టైం కల్లా ఈ డ్రెస్ అయిపోతుందిలే, మనకి ఏముంది టెన్షన్ అని చెప్పేసి. బట్ అది అనుకున్నంత ఈజీ కాదు, అవ్వదు అలాగా. సో ప్రాక్టికల్గా తెలుస్తుంది అన్నట్టు ఈ డ్రెస్ విషయంలో కూడా మాకు అలాగే హోల్ నైట్ అంతా కూర్చున్నాము. ఎందుకంటే ఫ్లవర్స్ ముడుచుకుపోకూడదు, అంటే డ్రెస్సు ఇలా బుట్టలా ఉండాలి, అది కొంచెం కూడా ఇలా అయిపోతే దాని అందం పోతుంది. అండ్ తను హోల్ డే మొత్తం నిలబడి ఉంటుంది కాబట్టి ఫ్లవర్స్ అనేది ఊడిపోకుండా ఉండాలి. ఈ డ్రెస్కి అయితే ఈవెన్ శ్రీముఖికి చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చింది, తనకు కూడా చాలా కాల్స్ వచ్చినాయి అంట, చాలా బాగుంది అవుట్ఫిట్, ఎవరు చేశారు అండ్ దాని తర్వాత నాకు మీరు చేశారా అని. అండ్ ఇది గుల్టీ వెబ్సైట్లో రావడము, కొన్ని వెబ్సైట్లో రావడము, శ్రీ నాకు పంపించింది, చూడు చాలా బాగుంది డ్రెస్, మనకి ఆర్టికల్స్ కూడా వచ్చింది అని చెప్పేసి. అండ్ తను వేసుకుంటే కూడా చాలా బాగుండింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే శ్రీముఖికి వేసిన డ్రెస్లో. అండ్ తనకు కూడా చాలా బాగుంది, తనకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మా అందరికి మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది అనమాట. Al Pacino, what you want to tell me no? అండ్ ఇంకోటి వచ్చేసి రీక్రియేషన్ చేసినప్పుడు మాత్రం మాకు కొంచెం టఫ్, నాకే కాదు ఏ డిజైనర్ చేసినా పాపం వాళ్ళకి టఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే అవి ఎప్పుడో ఉంటాయి, కొన్ని ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు సావిత్రి గారిది చేసాం మేము నీతోనే డాన్స్కి. సో ఆ టైంలో అది సావిత్రి గారిది చాలా ఇయర్స్ బ్యాక్ కదా, సేమ్ ఫ్యాబ్రిక్ దొరకదు, ఆ ప్రింట్స్ ఇప్పుడు రావు, ఆ క్వాలిటీ ఇప్పుడు రాదు. సో దాన్ని
మ్యాక్సిమం మ్యాచ్ చేయాలన్నమాట. ఆ మ్యాక్సిమం మ్యాచ్ చేయడానికి మాకు చాలా ఇబ్బంది అయింది. సో అట్లా చేసిన డ్రెస్ సావిత్రి గారిది, అది కూడా ఒకసారి చూపిస్తాం. సో ఈ ఫ్యాబ్రిక్లన్నీ దొరకడం కష్టం, కానీ ఏంటంటే మనం మ్యాచ్ చేయాలి కాబట్టి సో చాలా సిమిలర్గా ఉన్న వాటి కోసం చాలా తిరుగుతూ ఉంటాము, చాలా కష్టం అది. సో ఈ బార్డర్ ఇంత పెద్దగా రావడానికి చాలా బార్డర్స్ అటాచ్ చేయాలి, అవి మనకు కావాల్సినంత దొరకాలి, అదొక ప్రాబ్లము. అండ్ ఈ చెక్స్ అని ఇవన్నీ ఏంటంటే అంటే మామూలుగా డిజైనర్ వేర్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఒక సీజన్ లాగా అనమాట. ఇప్పుడు ఇవి రిలీజ్ అయింది అంటే మ్యాక్సిమం ఒక 3 months 6 months అంతే, అంతకుమించి మళ్ళీ అవి దొరకవు. సో దాన్ని మ్యాచ్ చేయడం మాత్రం చాలా కష్టం ఉండింది. ఇదిగో ఈ బ్లౌజ్ ఇవి ఇలాంటిది సేమ్ దొరకలేదు, ఈ పెద్ద పువ్వులే అంటే మళ్ళీ మనము డై చేయించాలి. అబ్బా చాలా కష్టం ఉంది. రీక్రియేషన్ చేసినప్పుడు మాత్రం కష్టం ఉంది, ఎందుకంటే ఆ లుక్ రాలేదు అంటే వేస్ట్ అది చేసి అనేది నా ఫీలింగ్. ఇదిగోండి, సో దీనికి కూడా మళ్ళీ మేము 2 బార్డర్స్ యాడ్ చేసి, ఎందుకంటే మొత్తం ఇది బార్డర్స్తోనే పని కాబట్టి ఆ బార్డర్ సేమ్ కలర్ దొరకలేదంటే కూడా మళ్ళీ ఇబ్బంది, కొంచెము అది వేరియేషన్ వచ్చినా కూడా లుక్ బాగుండదు. ఆ గెటప్ ఆ డ్రెస్ తీసి, ఎందుకంటే రెట్రో అంటే ఆ డ్రెస్ వల్లే సగము ఆ లుక్ అనేది తెలుస్తుంది కాబట్టి సో ఆ డ్రెస్ కోసం మాత్రము చాలా కష్టమైంది. సో దాంతోపాటు తర్వాత కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ కూడా మళ్ళీ మేము విలేజ్ థీమ్ అప్పుడు తను ఒక రిఫరెన్స్ పెట్టింది, దీపిక పడుకునే గారిది ఒక రిఫరెన్స్ పెట్టి ఇది సేమ్ కావాలి అండి. సో దానికి కూడా అలా అయింది. ఏదైతే కింద బార్డర్ ఉందో ఆ బార్డర్ అసలు దొరకట్లేదు. నాకేంటంటే అది ఫస్ట్ నుంచి ఎవరైనా ఇది కావాలి అన్నప్పుడు అది యాస్టీస్గా రాకపోతే నేను అసలు చేయలేను అనమాట. సో ఆ బార్డర్ కోసము అసలు చార్మినార్ లేదు, ఎక్కడ పడితే అక్కడ తిరిగేసామన్నమాట బికాజ్ ఆ బార్డర్ కోసము. సో అది కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా చేసాము. ఇలా మనము రెట్రో ఇలాంటివి చేసినప్పుడు కొంచెం టఫ్ అనిపిస్తుంది ఎవరికైనా. సో ఆ 2 డ్రెస్సులు అప్పుడు మాత్రం కొంచెం కష్టం అనిపించింది. So this beautiful half saree that I'm wearing is by Chandamama Designer Studio. And ఇదనే కాదు, గత కొన్ని రోజులుగా నేను వేసుకున్న కొన్ని అద్భుతమైన అవుట్ఫిట్స్ డిజైన్ చేసింది చందమామ డిజైనర్ స్టూడియో. మరి వాళ్ళ సీఈఓతో మాట్లాడదాం. మై డియరెస్ట్ ఫ్రెండ్, మై డార్లింగ్, నాకు పటాస్ అప్పటి నుంచి పరిచయం, ఎన్నో సంవత్సరాల నుంచి. మా అంజలి అద్భుతమైన ఈ డిజైనర్ స్టూడియోని క్రియేట్ చేసి ఒక అద్భుతమైన టీంతో బ్యాక్ టు బ్యాక్ ది బెస్ట్ కంటెంట్, ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. అండ్ క్వాలిటీలో ఏ మాత్రం తగ్గేదే లేదు. అండ్ ఎలా చేస్తున్నావో నాకు తెలియదు, కానీ కరెక్ట్ గా నేను ఒక రోజు ముందు చెప్తాను అవుట్ఫిట్ ఇట్లా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. అది ఓన్లీ ఫర్ శ్రీకే, బట్ శ్రీకి అని కాదు. సో ఎవరెవరైతే ఇట్లాంటి బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ వేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆన్లైన్ లో అంజలిని కానీ లేదా చందమామ డిజైనర్ స్టూడియోని ఫాలో చేసి మీకు నచ్చిన అవుట్ఫిట్స్ ని కస్టమైజ్ చేయించుకుంటారు అని కోరుకుంటూ, చందమామ డిజైనర్ స్టూడియో మా చందమామ గాడి లాగే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఇది ఇంకొక అవుట్ఫిట్. సో ఇది శ్రీముఖి బర్త్డే అండ్ వాళ్ళ పేరెంట్స్ది యానివర్సరీ ఉండింది అనమాట. సో దానికోసం తను చేయించుకుంది. మామూలుగా తను యూఎస్ఏ వెళ్ళినప్పుడు అట్లా కొన్ని చేసినవి, ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము ఇంకా పోస్ట్ చేయలేదు. సో కానీ నేను జస్ట్ అవుట్ఫిట్స్ మాత్రం మీకు చూపిస్తాను. అవి ఫొటోస్ కావాలంటే కొంచెం ప్రస్తుతానికి ఇది ఒక డ్రెస్ అండ్ ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది కూడా చాలా చాలా బాగుండింది తనకి. అండ్ వర్క్ ఇది మొత్తం ఇదంతా బనారస్ అనమాట, ప్యూర్ బనారస్. నేను అదే చెప్పాను కదా, ఇది ఎందుకు ఇంత కాస్ట్ అవుతుందంటే మన ప్యూర్ వాడడం వల్ల. ఎందుకంటే అందరికీ తెలుసు బనారస్ వచ్చేసి మనకి 1000+ నుంచే స్టార్ట్ ఉంటుంది. సో ఇది కూడా మనం బనారస్ ఇట్లా అంటే స్మాల్ జాకెట్లా కాకుండా కొంచెం ఇలా వచ్చిందనమాట. సో దీని అంతటికి కూడా మనం ఇట్లా వర్క్ ఇచ్చాం అంటే హైలైట్ చేయడానికి అనమాట, హ్యాండ్స్ దగ్గర కూడా. సో ఇది కూడా చాలా బాగుంటుంది అవుట్ఫిట్. అంటే బనారస్లో మనం ఎప్పుడు చుడిదార్స్ అలానే వేస్తాం కదా. సో ఏదైనా మంచి, ఇప్పుడు అంతా కూడా మనకి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనం ఏదైనా మెహందీ, సంగీత్ ఇట్లా ఉన్నప్పుడు కూడా ఇలాంటి కొంచెం చిన్న చిన్న మన బాడీకి తగ్గట్టు మనము చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకొన్ని ఉన్నాయి, నేను వీడియోస్ అండ్ ఫొటోస్ మీకు చూపిస్తాను. సో that you never guess. I don't slack, don't lose, learn your lesson,
yet. When I get to choose what I do, I'm like a weapon. I'm not sharp as many, but got heart, I'm ready to change scars to envy, to win large and plenty. I like to play fast, never change back. Calling out, I'll pay back, cause I'm great at that. Oh, you cannot save me, cause I don't need saving. It's everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me, I think I've had enough defeat. I'm sick of all the bad thoughts, people who are half-nots. You were not as tough, though. Don't wanna test your luck with me, I think I've had enough defeat. I'm sick of all the bad thoughts, people who are half-nots, who are not as tough as me. Don't wanna test your luck with me, I think I've had enough defeat. I'm sick of all the bad thoughts, people who are half-nots, who are not as tough as me. చెప్తున్నారు మీరు ఏం చేస్తారు ఈ అవుట్ఫిట్స్ అన్ని అని చెప్పేసి. సో యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి ఏదైనా అవుట్ఫిట్ ఆర్డర్ వస్తే వాళ్ళకి రిఫరెన్స్ లాగా ఉంచేస్తున్నాం అనమాట. బట్ చాలా మంది ఏమన్నారంటే ఎందుకు అవే మాకు సేల్ చేసేయచ్చు కదా ఏదో ఒక ప్రైస్కి, షోరూంలో కూడా అట్లా చాలా మంది ట్రై చేస్తారు, ఇక్కడ ఏముంది మీరు ఒక 2-3 hours చేసుకుంటారు అంతే కదా అని చెప్పి. సో అది కూడా ఆలోచిస్తున్నాను. సో అది కనుక ఓకే అనిపిస్తే డెఫినెట్గా షిముకి అవుట్ఫిట్సే కాదు ఇంకా చాలా అవుట్ఫిట్స్ ఉన్నాయి నా దగ్గర అందరివి. సో అవన్నీ కూడా అలాగే ఉన్నాయి, అవన్నీ కూడా ఒకరోజు బ్లాగ్ చేస్తాను, చేసి సేల్కి పెట్టేస్తా. మరి దాని గురించి ఏమంటారు డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే అందరూ అడుగుతున్నారు ఇది డెఫినెట్గా డిజైనర్ స్టూడియో అండ్ మన దగ్గర రెడీమేడ్స్ కూడా ఉండింది, కానీ మొత్తం అవుట్ఫిట్స్ మనమే ఫ్యాబ్రిక్ అండ్ మగ్గం వరకు స్టిచ్చింగ్ మొత్తం మనమే చేసిస్తాము. కాకపోతే కొంతమంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి శారీస్ పాపం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో పర్చేస్ చేసి తెచ్చుకుంటారు, బట్ దానికి మాత్రం మగ్గం వర్క్ బ్లౌజ్ చేసిస్తారని అడుగుతున్నారు. ఇంతవరకు అయితే స్టార్ట్ చేయలేదు, బట్ కొంతమంది మా రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారంటే మన దగ్గర రెగ్యులర్గా పర్చేస్ చేస్తున్న ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు రిక్వెస్ట్ మీద చాలాసార్లు పాపం వాళ్ళకి బ్లౌజెస్ చేసి ఇవ్వడం జరిగింది. సో అట్లా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి అలా ఏదన్నా ఉంటే మగ్గం వర్క్ చేసి బ్లౌజ్ మేము స్టిచ్ చేసి ఇస్తాం, ఎందుకంటే సీజన్ ఉంది కాబట్టి. సో అట్లాంటి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా డెఫినెట్గా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి. ఓకే.